హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బిట్, ఉపాధ్యాయ సాధికారత అంటే ఆప్షన్స్ చూద్దాం. ఉపాధ్యాయుడు జీతభత్యాల ద్వారా సంతృప్తి పొందడం, ఉపాధ్యాయుడు శక్తియుక్తులను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుడు ఆర్థికంగా మెరుగుపడడం, ఉపాధ్యాయుడు వేషభాషల్లో మెరుగుపడడం. ఉపాధ్యాయ సాధికారత అంటే మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఉపాధ్యాయ సాధికారత అంటే ఉపాధ్యాయుడి శక్తియుక్తులను బలోపేతం చేయడం. ఉపాధ్యాయుని శక్తియుక్తులను బలోపేతం చేయడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? క్రింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? ఆప్షన్స్: ఉపాధ్యాయుడు వినూత్న బోధనా సామాగ్రిని ఉపయోగించి తరగతి గది కృత్యాలను నిర్వహించడం. ఆప్షన్ 2, ఉపాధ్యాయుడు తరగతి గదిలో సృజనాత్మక కృత్యాలను నిర్వహించడం. ఆప్షన్ 3, ఉపాధ్యాయుడు విద్యార్థులు తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. ఆప్షన్ 4, ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వారిలో ఒకటిగా క్రీడా పద్ధతి ద్వారా కృత్యాలు నిర్వహించడం. క్రింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశము అనేసి అడిగాడు. సంబంధించని అంశం వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది దానికి సంబంధించిన అంశం కాదు. ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? ఆప్షన్స్: భావావేశపరమైన నిబద్ధత, ప్రామాణిక నిబద్ధత, యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధత, సమాజం పట్ల నిబద్ధత. ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? భావావేశపరమైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్స్: 1715, 1717, 1718, 1716. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1716. 1716 సంవత్సరంలో తొలి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించారు. నెక్స్ట్ బిట్, సిటిఈ అంటే ఆప్షన్స్: పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం, స్నాతకోత్సవ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమము. సిటిఈ అంటే అడిగాడు. సిటిఈ అంటే సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం. సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, జతపరచండి అనేసి ఇచ్చాడు. ఫస్ట్ వాటిలో వచ్చేసి సంస్థలు వాటి ఎస్టాబ్లిష్ డేట్స్ ఇచ్చాడు. సిఏబిఈ, ఎన్సిఆర్టీ, యూజీసీ అండ్ ఎన్సిటిఈ. వాటి డేట్స్ వచ్చేసి 1973, 1921, 1961, 1953. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకు సిఏబిఈ వచ్చేసి 1921. సిఏబిఈ వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది 1921. ఎన్సిఆర్టీ వచ్చేసరికి 1961. ఎన్సిఆర్టీ 1961. యూజీసీ వచ్చేసరికి 1953. ఎన్సిటిఈ వచ్చేసి ఎన్సిటిఈ వచ్చేసి 1973. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష ఎన్టీఎస్ఈను ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష
ఎన్టీఎస్సీను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్స్: ఎన్సిటిఈ, ఎన్యుఈపిఏ, ఎన్సిఈఆర్టీ, ఈఎఫ్ఎల్యు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహించే సంస్థ వచ్చేసి ఎన్సిఈఆర్టీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, 1983లో నియమించిన చాట్రోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది? 1983లో నియమించిన చాటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది? ఆప్షన్స్: ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, ఉపాధ్యాయ సెలవుల వివరణ, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం, ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. చాటోపాధ్యాయ కమిషను దేనికి సంబంధించింది అంటే ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించిన కమిషను. 1983లో చాటోపాధ్యాయ కమిషను ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1983. అది ఎవరి కోసం అంటే ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత కోసం ఏర్పాటైన కమిషను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, జాతీయ అర్హత పరీక్ష నెట్ నిర్వహించే సంస్థ. జాతీయ అర్హత పరీక్ష నెట్ను నిర్వహించే సంస్థ. ఆప్షన్స్: యూజీసీ, ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్యుఈపిఏ. జాతీయ అర్హత పరీక్ష నెట్ను నిర్వహించే సంస్థ వచ్చేసి యూజీసీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతలు ఏవి? ఆప్షన్స్: ఎన్సీఆర్టీ తూర్పు ప్రాంత ఆర్ఐఈ భువనేశ్వర్, ఎన్సీఆర్టీ పశ్చిమ ప్రాంత ఆర్ఐఈ మైసూర్, ఎన్సీఆర్టీ దక్షిణ ప్రాంత ఆర్ఐఈ భోపాల్, ఎన్సీఆర్టీ ఉత్తర ప్రాంత ఆర్ఐఈ అజ్మీర్. దీంట్లో సరికాని జతలు ఏవి అనేసి అడిగాడు. సరికాని జతలు వచ్చేసరికి మనకు ఎన్సీఆర్టీ పశ్చిమ ప్రాంత ఆర్ఐఈ మైసూర్ అనేది సరికాదు, ఎన్సీఆర్టీ దక్షిణ ప్రాంత ఆర్ఐఈ భోపాల్ అనేది సరికాదు. సరికానివి ఏది అంటే బి, సిలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రామాణికబద్ధ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో ఆప్షన్స్: అంకిత భావం ఉంటూ పాఠశాల లక్ష్యాలు తమ లక్ష్యాలుగా ఉంటాయి. నెక్స్ట్, వృత్తి ధర్మం భయభక్తులతో ఉంటుంది, వ్యాపార ధోరణి ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది, తమకు తాము సంస్థకు అంకితమయ్యే లక్షణం ఉంటుంది. ప్రామాణికబద్ధ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో ఏముంటుందంటే వ్యాపార ధోరణి ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు అనేది ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. కొన్ని సంస్థలు ఇచ్చి వాటి యొక్క ఎస్టాబ్లిష్ డేట్లు అయితే ఇచ్చాడు. సో చూడండి, ఎన్యుఈపిఏని స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1971. ఎన్యుఈపిఏ స్థాపించిన సంవత్సరం 1971. ఏపీఎస్సీఈఆర్టీని స్థాపించిన సంవత్సరము 1967. సిసిఆర్టీని స్థాపించింది 1979. ఈఎఫ్ఎల్యు 1958. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఉపాధ్యాయుడి దృష్ట్యా క్రింది వాటిలో బహిర్గత ప్రేరణా కారకం కానిది ఏది? ఉపాధ్యాయుడి దృష్ట్యా క్రింది వాటిలో బహిర్గత ప్రేరణా కారకం కానిది ఏది? ఆప్షన్స్: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందడం, ఉన్నత స్థాయి ప్రమోషన్ పొందడం, అంకిత భావంతో నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం, గ్రామ ప్రజలు సన్మానించడం. ఉపాధ్యాయుడి దృష్ట్యా క్రింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది అన్నాడు. బహిర్గత బయట నుంచి వచ్చే ప్రేరణ కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి అంకిత భావంతో నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం. ఇది అంతర్గత ప్రేరకం అవుతుంది, బాహ్య ప్రేరకం కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఈఎఫ్ఎల్యుకి సంబంధించి సరికానిది ఏది? ఈఎఫ్ఎల్యుకి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ఆంగ్ల భాష విదేశీ భాషల విశ్వవిద్యాలయం. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో వృత్యాంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది యునెస్కో మార్గదర్శకంలో నడిచే
సంస్థ. దీనికి ఆప్షన్స్ ఏ కమా బి, బి కమా సి, సి కమా డి, బి కమా డి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 బి కమా డి. దీని ప్రధాన కార్యాలయం కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది అనేది సరికాదు. అదేవిధంగా ఇది యునెస్కో మార్గదర్శకత్వంలో నడిచే సంస్థ. ఈ రెండు కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డి ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్పిఈ 1986 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ. ఎన్పిఈ 1986 సూచన మేరకు ఉపాధ్యాయ నియమావళిని రూపొందించిన సంస్థ. ఆప్షన్స్ ఎన్సిఆర్టీ, ఎన్యుఈపిఏ, ఎన్సిటిఈ, సిఐఈటి. ఎన్ఈపి 2086 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ వచ్చేసి ఎన్సిఈఆర్టీ. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో ఉపాధ్యాయుడి యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించింది ఏది? ఆప్షన్స్ సంస్థ నుంచి జీతం, ఇతర సౌలభ్యాలు పొందుతూ ఉంటాడు కాబట్టి వృత్తికి అంకితమై ఉంటాడు. ఆప్షన్ 2 నిస్వార్థంతో తన వృత్తిలో సంపూర్ణంగా నిమగ్నమై తను చేసే పనిని ఆస్వాదిస్తూ ఆనందం పొందుతాడు. తమను తాము సంస్థకు అర్పించుకుంటాడు. ఆప్షన్ 4 యాజమాన్యం తొలగిస్తుందేమో అన్న భయం, అభద్రతా భావం వల్ల యథాస్థితిలో కొనసాగడానికి నిబద్ధత పాటిస్తాడు. నిబద్ధత ఎప్పుడు పాటిస్తాడంటే యాజమాన్యం తొలగిస్తుందేమో అనే భద్రతా భావము కలిగి వల్ల యథాస్థితిలో కొనసాగించడానికి నిబద్ధత అనేది పాటిస్తాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, తరగతి గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి సూచనల కోసం వేచి చూస్తాడు. స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు. పై అధికారుల అనుమతి కోసం వేచి చూస్తాడు. గ్రామ ప్రజలకు ఫిర్యాదు చేస్తాడు. ఒక తరగతిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే స్వీయ ఆలోచనతో అలాగే తన సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్యా సలహాదారుగా వ్యవహరించేది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విద్యా సలహాదారుగా వ్యవహరించేది. ఆప్షన్స్ ఎన్యుఈపిఏ, ఎన్సిటిఈ, సిఐఈటి, ఎన్సిఈఆర్టి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్యా సలహాదారుగా వ్యవహరించేది ఎన్సిఈఆర్టి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. ఇవి విద్యా దృక్పథాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.